50వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి వై స్వాతి చాలా రోజుల తర్వాత మరలా మన మధ్యకు వచ్చింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటా. బిడ్డ మనం చదివినిపిస్తుంది. మొదటిగా బిడ్డ చదివిన మాటలు తిరిగి మనం మరలా ఏకీవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మరి మన మధ్యలో ఉన్న స్వాతి 150వ కీర్తన మనకి చదివినిపిస్తుంది. చదివిన మాటలు మనం మరలా తిరిగి ఏకీవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. మంచిది. చదివినటువంటి బిడ్డను ఏకీవించిన మళ్ళను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. కొంత ముందుకు జరిగి కూర్చోటానికి కింద ఉన్నటువంటి వారు కొంత ముందుకు జరిగి కూర్చోటానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా మన మధ్యకు రావాల్సిన వారు ఉన్నారు. అందరూ కూడా మన సీట్లో కూర్చుందాం. ఇంతవరకు నడిపించి అద్భుతమైన సాక్ష్యాలు అనేక మంది బిడ్డలతో మీరు సెలవిచ్చిన విధాన్ని బట్టి వందనాలు. నీ దాసునైన నేను మరొక వర్తమానం ద్వారా ముందుకు కొనసాగునయుండగా నీ సహాయం కృపక్షేమం అనుగ్రహించి వినిచున్న బిడ్డలకు గ్రహింపు శక్తిని అనుగ్రహించి నడిపిస్తారని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనం. ద బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 2 వర్సెస్ 19 చదువుకుని ముందుకు కొనసాగుదాం. ఇది మొదలు నేను మిమ్ములను ఆశీర్వదించెదను. ఒకసారి అందరూ చప్పట్లు కొడదామా? మంచిది. ఎందుకు కొట్టించానంటే నేనే వాక్యం చదివాను కాబట్టి. మరి ఇంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంతమంది యవనస్తులు ఉన్నారు. మీరు కూడా మరి నిదానంగా ఆ విషయాల్లో సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే నేను చదివితే అది ఏముందో మీకు అర్థం కాదు. మన తోటిపారు ఒకరు చదివితే అక్కడ ఏది ఉందో అది ఖచ్చితంగా అర్థమైంది. సరే, నేను చెప్పిందే ఉందిలే. ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదించేది అన్న మాట ఉంది. వాస్తవానికి ఆశీర్వాదం అంటే ఇష్టపడినటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. ఆశీర్వాదం అంటే అందరికీ కూడా ఇష్టమే. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం కావాలనుకుంటారు, కానీ అయ్యా నాకు శాపం కావాలని ఎవరు కూడా కోరుకోరు. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, ఇది మొదలయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇది మొదలు నేను నిన్ను దీవిస్తానని అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మరైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 9వ నెలలో ఏకీభించినటువంటి మన జీవితాలలో ఏది మొదలు ఆశీర్వదించబడతామో లేదా ఎలా ఆశీర్వదించబడతామో కొన్ని విషయాలు నార్మల్గా చెప్పి తదుపరి కార్యక్రమంలోనికి వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకనంటే కీర్తన 115:12 కూడా ఆయన అనే మాట ఏమిటంటే యెహోవా మమ్ములను ఆశీర్వదించును అంటాడు. యెహోవా మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు అంటాడు. ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడు. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఈ యొక్క సమయంలో ఆశీర్వాదపు రహస్యాలు కొన్ని మీతో జ్ఞాపకం చేసి తదుపరి కార్యక్రమానికి కొనసాగిస్తాను. ఎలాగ మనం ఆశీర్వదించబడగలమంటే
ఒకటి నీతిమంతులుగా ఉంటే మనము ఆశీర్వదించబడతాము. ఆశీర్వాదపు రహస్యాలు ఏమిటి అంటే ఒకటి నీతిమంతులుగా ఉండాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 10 వర్సెస్ 6లో అంటాడు కదా, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. చాలండి. మొదటిగా మనం ఎలా ఆశీర్వదించబడతామంటే నీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదం అనేటటువంటిది వచ్చును అన్నాడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీతిమంతులకు నిదర్శనం. రోమీలికలో ఒక చోట అంటాడు, ఇదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అయితే సామెతల గ్రంథంలోనేమో నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును అంటాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఎవరు నీతిమంతులు అంటే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులే. ఆయన రక్తములో కడగబడిన వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? నీతిమంతులే అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి నిజముగా మొదటిగా ఎవరు ఆశీర్వదించబడతారంటే నీతిమంతులైనటువంటి వారు ఆశీర్వదించబడతారు. చూడండి, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 92, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. నీతిమంతులట ఖర్జూర వృక్షం వల్ల ఏమవుతారంట? మొవ్వు వేస్తారు అంటున్నాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఆశీర్వాద రహస్యం మొట్టమొదటిగా ఏంటంటే నీతిమంతులుగా ఉండాలి. మనం ఆశీర్వదించబడాలంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల ఏం చేస్తారంటే మొవ్వు వేస్తారు అంటున్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, ఇది మొదలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే ఆశీర్వదించబడాలంటే మొదటిగా మనం ఎలాగ ఉండాలి అంటే నీతిమంతులుగా ఉండాలి. ఎవరు నీతిమంతులు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడాను నీతిమంతులే. రెండవది ఇంకా ఎవరు ఆశీర్వదించబడతారు అంటే నమ్మకముగా ఉంటే మనము ఆశీర్వదించబడతాము అంట. రెండవది ఎవరికి ఆశీర్వాదం అంటే నమ్మకంగా ఉండేటటువంటి వారికి ఆశీర్వాదము. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆశీర్వాదపు రహస్యం ఏమిటంటే నమ్మకంగా ఉండాలి. రెండవ ఆశీర్వాద రహస్యం ఒకటేమో నీతిమంతులుగా ఉండాలన్నాడు. రెండవదిగా ఎలాగ ఉండాలన్నాడంటే మనము నమ్మకంగా ఉండాలి. మరి నిజంగా అక్కడ అదే అన్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. వాస్తవానికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నమ్మకం ఎక్కడ నమ్మకం అంటే నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, లేదా మన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, లేదంటే భార్య భర్తతో, భర్త భార్యతో మరి నమ్మకంగా ఉండాలి. ఆ రీతిగా నమ్మకంగా ఉన్నప్పుడు మనకు మెండైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి, మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి. నమ్మకం అనేటటువంటిది కోల్పోయినట్లయితే ఇది ఆశీర్వాదం మనము పొందుకోలేము. ఈరోజు చాలా కుటుంబాల్లో ఈ సమస్యలు కూడా వినపడతా ఉన్నాయి. అయ్యా, నా భర్త నాతో నమ్మకంగా ఉండట్లేదు, లేదంటే నా భార్య నాతో నమ్మకంగా ఉండట్లేదు, లేదంటే నా ఎంప్లాయీ నమ్మకంగా ఉండట్లేదు, నాకు కలిగినటువంటివన్నీ కూడా వేరే వాళ్ళకి చెప్తా ఉన్నాడు, నా డేటా అంతా కూడా వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఈ రీతిగా అనేక విషయాలు మనం వింటా ఉన్నాం. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవరికి ఆశీర్వాదం అంటే నమ్మకమైనటువంటి వారికి మెండైన దీవెనలు, అంటే నిండైన ఆశీర్వాదం అనేది కలిగిద్ది. ఒకనొకసారి ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక వర్కర్ పని చేస్తూ ఉన్నాడు, ఒక మేస్త్రి, పెద్ద మేస్త్రి, ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి పని చేస్తా ఆయన వయసులో పెద్దవాడు అయిపోయి ఆయన అనుకున్నాడంట, ఇక నేను రిటైర్డ్ అయిపోదాము, పని చేయించలేకపోతున్నాను, వయసు పెద్దదైన కారణంగా నా కింద వర్కర్స్ కూడా నా మాట వినట్లేదు, ఇక చాలు అనుకున్నాను. ఆయన అలాగ అనుకుని కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అయ్యా 30 సంవత్సరాలుగా నీ దగ్గర పని చేస్తున్నాను కదా, మరి ఇక వయసు పైబడింది, ఎక్కువ నడవలేకపోతున్నాను, ఆయాసం వస్తూ ఉంది,
కొంత రెస్ట్ తీసుకోవాలని ఉంది. మరి ఇంతవరకు మీ దగ్గర నమ్మకంగా పనిచేశాను, మరి నా మాట మన్నించి నాకు సెలవు ఇస్తే ఇక నేను సెలవు తీసుకుంటాను అన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ అన్నాడంటాయా, నీ అంత నమ్మకంగా ఇంతవరకు నా దగ్గర ఎవరు పని చేయరా, ఎన్నెన్నో బిల్డింగ్స్ కట్టామో, ఎన్నో కాంట్రాక్ట్ వర్క్స్ నీకు అప్పచెప్పాను, చాలా నమ్మకంగా నీవు చేసావు, చంద్రుని బట్టి వందనాలు. అయితే నాదో కోరిక అన్నాడంట. ఏంటంటే, అయ్యా చివరిగా నా కొరకు ఒక చిన్న ఇల్లు ప్లాన్ చేసేస్తాను, ఒక్క ఇంటిని కట్టి నాకు ఇవయ్యా, తర్వాత నువ్వు హ్యాపీగా సెలవు తీసుకున్నాను. అయితే ఆయన కొంత బాధ అనిపించింది. అరే 30 సంవత్సరాల నుంచి పనిచేస్తే ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, నాకు రెస్ట్ ఇవ్వమంటే ఇంకొక ఇల్లు కట్టి ఇవ్వమంటాడు. అయ్యా నా వల్ల కాదన్నా. ఆయన ఇసుకించి లేదయ్యా, దీనికి నువ్వే సమర్థుడు, నువ్వే కట్టి అని చెప్పి ఆయనకు ఇస్తాడు. అయితే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే, గొనుక్కుంటా సనుక్కుంటా ఆ కాంట్రాక్టర్ మీద ఏయో అనుకుంటా ఈ వ్యక్తి అనుకున్న టైం కంటే కూడా 4 రోజుల ముందుగా ఇల్లు పూర్తి చేస్తా. 4 రోజుల ముందుగా పూర్తి చేసి ఆయన కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా ఏంటి పని మీద వచ్చావంటే, అదే మీరు చెప్పారు కదా పని పూర్తి చేస్తానన్నాడు. ఏ పని ఏంటంటే, అదే ఒక ఇల్లు కట్టి ఇమ్మన్నారు కదయ్యా, ఆ ఇల్లు నేను కట్టానన్నాడు. అదేమిటి అప్పుడే ఇల్లు కట్టావా, ఇంకా నెల పైన టైం ఉంది కదా, అలా ఎలా పూర్తయిందంటే, లేదయ్యా అన్ని మెటీరియల్స్ అనుకున్న రీతిగా అనుకున్న విధంగా దొరికినాయి, పనివారు కూడా అనుకున్న విధంగా దొరికారు, కాబట్టి త్వరగా పూర్తి చేశాను అన్న. అదే నిజమా, అయిపోయిందంటే అవునయ్యా అని చెప్పి ఆ తాళం తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్ గారికి ఇచ్చాడు. కాంట్రాక్టర్ గారికి ఇస్తే ఆ కాంట్రాక్టర్ తిరిగి వెళ్తూ ఇతను చూసి ఆగు అని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వచ్చి నవ్వుతా ఆ తాళం చేతిని తిరిగి ఆ మేస్త్రి చేతిలో పెట్టాడు. మేస్త్రి చేతిలో పెడితే, అయ్యా ఏంటి తాళం నాకు ఇస్తున్నారు, ఇల్లు మొత్తం పూర్తయింది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంటే, అయ్యా ఆ ఇల్లు నా కోసం కాదు కట్టమంది, 30 సంవత్సరాలు కష్టపడ్డందుకు నీకు బహుమతిగా ఇద్దామని నీ కోసం నేను కట్టమని ఇచ్చాను. ఆ ఇల్లు నాకు కాదు, నీ కొరకే, ఇదిగో తాళం, హ్యాపీగా ఆ ఇంట్లో నీవు రెస్ట్ తీసుకున్నాడు. తీసుకుంటే ఆ వ్యక్తి ఆ ఇంటికి వచ్చే కొత్త ఇంటికి బోరును ఏడుస్తున్నాడంట. ఏమనంటే, అయ్యో ఇల్లు నా కోసం కట్టమని ఆయన ఇచ్చాడా, ఆ విషయం తెలియక నేను చాలా అపనమ్మకంతో 4 రోజుల ముందుగానే ఇంటిని పూర్తి చేశాను. ఇల్లు నాకేం తెలిస్తా సిమెంట్ వాడేవాడిని కాదు, ఇల్లు నాకేం తెలిస్తా కలప వాడేవాడిని కాదు, ఇల్లు నాకేం తెలిస్తా కిటికీలు ఆ రీతిగా పెట్టేవాడిని కాదు, ఇల్లు నాకేం తెలిస్తే ఈశాన్యములు ఇది పెట్టేవాడిని కాదు, ఇల్లు నాకేం తెలిస్తే ఆగ్నేయములు అది పెట్టేవాడిని కాదు. ఇంటిని నేను అన్ని ఇల్లు కట్టినంత నమ్మకంగా కట్టలేదు. ఇంటిలో నేను దీవించబడను అని ఆయన బోరున ఏడుస్తాను. 30 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిన వ్యక్తి ఒక చిన్న విషయంలో అపనమ్మకంగా ఉండటం వలన ఒక మంచి దీవెన ఆయన కోల్పోయాడు. మంచిదే ఇల్లు వచ్చింది, కానీ ఆయన ఆ ఇంటిని ఆసక్తితో కట్టలేకపోయాడు కాబట్టి ఆ ఇంట్లో ఆయన తృప్తిగా ఉండలేడు. కాబట్టి అందుకనే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మన ఆశీర్వాదపు రహస్యం రెండవది ఏంటంటే, మనం అట్లా ఎలాగుండాలంటే నమ్మకం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒకటేమో నీతిమంతులుగా ఉండాలి, రెండవది నమ్మకముగా ఉండాలి, మూడవదిగా ఇంకా ఆశీర్వాదపు రహస్యం ఏంటంటే, మూడవదిగా కనికరము కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం అంట. సామెతల గ్రంథంలో అంటాడు చూడండి, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 22 22వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటువాడు దీవెన నొందును. చాలండి, చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. ఎవరైతే దరిద్రులకు ఇచ్చేవారు ఉంటారో, ఎవరైతే పేదలకు ఇచ్చేవారు ఉంటారో, వారు ఏం చేస్తారంట, దీవెన నొందుతారు. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా మనం ఎలాగా ఆశీర్వదించబడతామంటే, మనకు కలిగిన దాంట్లో కొంత దరిద్రులకి ఇవ్వాలి, మనకు కలిగిన దాంట్లో కొంత పేదవారికి ఇవ్వాలి, పేదలైనటువంటి వారికి ఇవ్వాలంట. అలా ఇచ్చుట ద్వారా మనము ఆశీర్వదించబడతాం. అప్పుడప్పుడు ఇళ్ళమ్మటే ఆటోలు వస్తున్నాయి. ఏ ఆటోలు అంటే, ఇదిగో పలానా వృద్ధాశ్రమం నుంచి వస్తున్నాం, మీ ఇళ్ళల్లో పాడుపడిపోయిన బట్టలు కానీ పరుపులు కానీ ఏదైనా వస్తువులు కానీ ఇస్తే మేము అక్కడ వాడుకుంటామని అలా అంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో వాటిని ఎంతో కొంత దానం చేసేవారిగా
ఉండాలి. మనం చిన్న ఇనప మొక్క కూడా దాపిపెట్టి ఉల్లిపాయలకి వేస్తాం, పప్పు చెక్కలకి వేస్తున్నాం. చివరికి అంత ఎందుకండి, ఒకసారి ఎప్పుడో చెప్పాను, చివరికి ఊడిపోయిన ఎంట్రుకలు కూడా పాడేయం మనం. భద్రంగా మా అమ్మగారు అయితే అక్కడ కవర్ ఒకటి ఉంది, కవర్లో పెడతారు. ఒకసారి ఉండి ఇన్నింటికి పోగు చేసింది, ఎంత పెద్ద తెప్పాలో వచ్చింది అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అన్నాడు కదా, ఇంటి ముందుకు వచ్చిన తర్వాత, అమ్మ తెల్ల ఇంటికలు మేము తీసుకోమన్నాడు. నేను వద్దు ఎందుకు దరిద్రం, ఊడిపోయి ఇంట్లో పెడుతున్నా, తీసి పడేయండి అయ్యా. లేదయ్యా నా వరకు వండుకొని చిన్న గిన్నె వచ్చింది, తెప్పాలో వచ్చిందా. చివరికి ఒకనొక రోజు వాడు వచ్చాడు, ఆ అమ్ముకునే ఆయన వస్తే పాపం ఆశతో తీసుకెళ్తే ఆయన పనికిరావమ్మా. చూడండి, చెబుతున్నా, మన పిసినార్తనం గుర్తు చేస్తున్నాం. మనం ఆ స్త్రీలు ఊడిపోయినటువంటి వెంట్రుకలు కూడా పడవేయరు. కానీ దేవుని వాక్యం అంటుంది, అయ్యా కొంత ఇవ్వాలి దరిద్రులు కాడ. అందుకని పాత నిబంధన కాలంలో కట్టడం ఉంది, మనం ఏదైనా సంపాదిస్తే 4 భాగాలు చేసేవాళ్ళు అంటది. ఒకళ్ళేమో ఒకటి వాళ్ళ కోసం, ఒకటి పిల్లల కోసం, ఒకటేమో ఒకటి దేవుని కోసం, 4వదిగా బీదల కోసం. పాత నిబంధనలో పరిగెరటం గుర్తుందా? రూతు పరిగెరటానికి వెళ్ళేది. ఏంటి దాని అర్థం అంటే, పనలు కోసినప్పుడు కొన్ని పనలు వాళ్ళు వదిలిపెడతా వెళ్ళిపోయేవాళ్ళు. అంతా కూడా ఊడ్చి ఎత్తుకునేవాళ్ళు కాదు. ఆ పనలు ఎవరు ఏరుకునేవాళ్ళు అంటే, ఆ ఊర్లో పేదలైన వారు, అనాథలైన వారు, విధవరాలైన వారు, అక్కరతలో ఉన్నటువంటి వారు ఆ పనులు ఏరుకుని వెళ్ళేవారు. ఎవరు కాదంటానికి వీలు లేదు, ఆ చేలోకి రావద్దంటానికి వీలు లేదు. వీరు ముందు కోత కోసుకుని వెళ్ళిపోతారు. కోత కోసుకుని వెళ్ళిపోయేటప్పుడు కొన్ని పనులు విడిచిపెట్టేయాలంటారు, రూల్ అది. విడిచిపెడితే ఆ పొలంలో కోత అయిపోయిన తర్వాత పేదవారు, అక్కరతలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు వెళ్తారు. అదే సమయంలో రూతు కూడా వెళ్ళింది. పరిగెడుతుంటేనే పాపం బోయాజు కంట్లో ఆవిడ పడింది, బోయాజు మాట్లాడటం జరిగింది. ఆ రీతిగా దేవుడు వారి పట్ల ఒక కార్యం జరిగించాడు. అందుకనే 3వదిగా ఎవరో ఆశీర్వదించబడతారంటే, ఎవరైతే కొంత బీదలకు ఇవ్వటానికి సహాయం చేస్తారో. మరి మనం ఏం చేస్తాం? పోనీ పోయిన బట్టలు అన్నీ ఇస్తామంటే అవి కూడా ఇవ్వమండి, అవి కూడా మసిగుట్లకు ఉపయోగిస్తాం. ఆ బట్టలు కూడా దేనికి? అసలు ఇప్పుడు ఫ్యాషన్ మారింది. ఒకప్పుడు పూర్తిగా చినిగిపోయిన మసిగుట్లో పెట్టేవాడు, ఇప్పుడు చినిగిపోయిన తీసి పడేసి కొద్ది గొప్ప 2-3 గుండీలు లేని కట్ చేసి మసిగుట్లో ఉపయోగ. అయ్యేదో పాపం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడుకుంటామయ్యా బాబు, మాకు కావాలని వస్తున్నారుగా. అటువంటిది ఏమన్నా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఒక వ్యక్తి ఆ రోజు ప్రార్థనలో దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి అంట. ఆ వ్యక్తి ఒకరోజు జాగింగ్కి వెళ్ళి వస్తుంటే పాపం ఒక ముసలోడు చలికి అల్లాడిపోతా ఉన్నాడు. అల్లాడిపోతా ఉంటే ఈయనకు బాధ అనిపించిందంట. అరే ఇంత చలిలో పాపం ముసలాయన బాధపడుతున్నాడు, ఇస్తానికి పరసగిరస ఏం తేలేదని ఆయన వేసుకున్న చలికోటు ఇంచుమించు 1600-1700 ఉంటుందంట చలికోటు. ఆ చలికోటు తీసి పెద్ద అయినా వణిగిపోతున్నావు చలిలో, ఇదిగో కోటు వేసుకొని కోటు ఇచ్చి వచ్చేసాడు ఇంటికి వచ్చేసి. అయితే ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసుకుని పడుకుంటే ఆ దేవుని దర్శనం ఏంటంటే కళ్ళ ఆయనకి. ఆ దేవుని దర్శనం ప్రతి రాత్రి దేవుడు అతన్ని ఎలా దర్శిస్తున్నాడో ఆ రాత్రి కూడా దర్శించాడంట. అయితే ఆ రాత్రి ఆయన ఎలా కనపడ్డాడంటే, ఈయన జాగింగ్ చేసుకుంటూ వస్తే కోటు ఎవరికైతే ఇచ్చాడో ఆ కోటు వేసుకుని వచ్చాడంట. అప్పుడు అంటున్నాడంట, ప్రభువా ఆ కోటు నాది కదా, నీ దగ్గరికి ఎలాగొచ్చిందయ్యా? పొద్దున్న పెద్ద ఆయనకి ఇచ్చా కదా కోటు అన్నాడంట. అప్పుడు ప్రభు అంటున్నాడంట, వీరిలో ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే, అక్కరతలో ఉన్న వారికి చేస్తే నాకు చేసినట్లే. సామెతల్లో మరొక మాట అంటాడు, బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5:7. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం. చూడండి అక్కడ అంటాడు, కనికరం కలిగిన వారు ధన్యులు. కనికరిద్దాం, అయ్యో నేనే పేదవాడిని, నా దగ్గరే ఉంది, నాకేది లేదంటే ఉన్నదేదో ఇయ్యి, అందులో తప్పేముంది? ఆ ఉన్నదే పెడితే పోద్ది, ఆ ఉన్నదేదో యుద్ధంలో తప్పే ఉందండి. దేవుని వాక్యం అంటుంది, నీ దగ్గర ఉన్న దాంట్లో కొంత పేద, డిమాండ్ ఏమీ లేదు, అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని, కొంత ఇవ్వు, ఉన్నదేదో అంతవరకే ఈ చాలు. అందుకే క్రిస్మస్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు, క్రిస్మస్కి ఎక్కువ బట్టలు దుప్పట్లు పంచటాలు అవి ఇవి చేస్తూ ఉంటారు క్రిస్మస్ టైంలో. కాబట్టి ఎలాగ మనం ఆశీర్వదించబడగలమంటే కనికరాన్ని కలిగి ఉండటం ద్వారా, లేదా పేదలను కటాక్షించడం ద్వారా, మనకు కలిగిన దాంట్లో పేదలను కూడా ఆదరించడం ద్వారా మనం ఆ రీతిగా పొందుకోగలం.
ఒకటి, నీతిమంతులుగా ఉంటే ఆశీర్వదించబడతాం. 2, నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం. 3, కనికరాన్ని కలిగి అంటే బీదలను కనికరిస్తే ఆశీర్వదించబడతాం. 4వదిగా మరొక మాట కూడా చదువుకుందాం. దేవుని మాట ఆలకిస్తే మనము ఆశీర్వదించబడతాం. ద్వితీయోపదేశకాండం 28:2 అంటాడు కదా. మరి ద్వితీయోపదేశకాండము 28:2 చివరలు అంటాడు కదా, యెహోవా మాట నీవు ఆలకించినట్లయితే ఈ రీతిగా ఆశీర్వదించబడదు అంటాడు. దేవుని మాట మనం ఆలకించినట్లయితే మనం ఏంటట ఆశీర్వాదాన్ని పొందుకుంటాం మన జీవితాల్లో. ఆయన మాటను ఎప్పుడైతే మనము వినటానికి ఇష్టపడతామో, ఆయన మాట ఎప్పుడైతే మనం వినటానికి ఆసక్తి చూపుతామో, ఆ టైంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు. అక్కడ 14వ వచనం వరకు మీరు తర్వాత చదువుకుంటే 28 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయండి. అక్కడ ద్వితీయోపదేశకాండం ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? 28 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. భూఫలము, ప్రథమ ఫలము, గోఫలము అని ఈ రీతిగా అనేక ఫలాలను ఆయన చెప్తూ 28 రకాల ఆశీర్వాదాలను అక్కడ ఆయన తెలియపరిచాడు. ఎప్పుడు అనగా దేవుని మాట ఆలకించినప్పుడు. ఒకసారి సామ్యుయేలు చూడండి, ఏమంటాడు? చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు. ఆయన ఆలకించాడు. ఎంత గొప్పోడయ్యాడు! ఇశ్రాయేలుకు మొట్టమొదటి న్యాయాధిపతి, ప్రవక్త ఆయనే అయ్యాడు. దేవుని మాట ఆలకించిన ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో ఏమయ్యారంటే దీవించబడ్డారు. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఆశీర్వదించబడ్డ వాళ్ళే, కానీ దేవుని మాటని నష్టపోయిన వారు ఎక్కడ కూడా లేడు. అందుకే దేవుని మాటను మనం వినేటటువంటి వారిగా ఉండాలి. వింటే మనకు ఆశీర్వాదం. అందుకే భక్తుడు పాడతాడు, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచి రక్షించు ఆపద నుండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచి రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు, 4 రహస్యాలు తెలుసుకున్నాం. 1, నీతిమంతులుగా ఉంటే ఆశీర్వాదం. 2, నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం. 3, బీదలను కనికరిస్తే ఆశీర్వాదం. 4, ఆయన మాట ఆలకిస్తే ఆశీర్వాదం. 5వదిగా మనందరికీ కోపం వచ్చేటటువంటి మాట, మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత ఇంకొక మాట చదివి ముగించేస్తాను. 5వదిగా దేవునికి ఇస్తే ఆశీర్వాదం. ఏంటంట? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనందరికి తెలుసు, చదవనవసరం లేదు. ఇదిగో నీవు కానీ నీ ఏమి ఇవ్వాలి అక్కడ? అదే 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 మనసు, అంతేగా? అది కదా మరి. ఇంక తెలిసినప్పుడు ఇంక దాన్ని ఎందుకు? దేవునికి ఇచ్చేది మనం దేవునికి ఇస్తే ఆశీర్వాదం. ఆయన అంటాడు కదా, ఆకాశపు వాకిండ్లను విప్పి విస్తారంగా నేను దేవునికంటే దేవుని సేవకుడికి కానీ దేవుని సేవ కొరకు కానీ అన్ని విషయాల్లో మనం ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. చాలా మంది ఇచ్చారు, ఇచ్చిన వారు దీవించబడ్డారు, మనందరికి కూడా తెలుసు. దేవుడు ఎలాగెలాగ వారి కుటుంబాలను దీవించాడు కూడా మనకి తెలుసు. కాబట్టి ఆ దేవుడు పేదవాడని అడగట్లేదులే, కానీ దేవుడు అడుగుతున్నాడు, నీకు ఇచ్చినవన్నీ నేను ఇచ్చినవే కాబట్టి నీకు ఇచ్చిన దాంట్లో కొంత నాకు ఇచ్చి నీవు ఘనపరచాలని. ఇప్పుడు ఒక చెరువు ఉందండి, చెరువులో నీళ్ళు చిమ్మితే ఆ కొత్త నీరు చలము పడుతూ ఉంటుంది. అలాగే మనకిచ్చిన దాంట్లో మనం కూడా దేవుని కొరకు కొంత ఇచ్చినట్లయితే, విత్తినట్లయితే ఆ పంట విస్తారంగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే మన భూఫలములో, మన ప్రథమ ఫలం, మన రాబడిలో ఇక ఎలాగ ఇవ్వాలంటే ఇక దానికి ఇప్పుడు మనకు సమయం లేదు. దీని గురించి మొన్న
వెంగళపాలెంలో చాలా చక్కగా చెప్పారు. ఆ రోజు వెంగళపాలెం వచ్చిన వారందరూ కూడా విన్నారు. వెంగళపాలెం చర్చి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ జాన్ మిల్లర్ అన్న గారు చెప్పారు, దేవుని సేవ కొరకు ఎలాగివ్వాలి అని. కాబట్టి మనకు తెలుసు ఏ రీతికి ఇవ్వాలి, ఎలాగివ్వాలి. అయితే 5వదిగా దేవునికి ఇచ్చట ద్వారా ఆశీర్వాదం. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు లేరు, దేవునికి ఇవ్వకుండా బాగుపడిన వారు ఎవరూ లేరు. కాబట్టి దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు ఇవ్వాలి. కొంత ఆలస్యమైన ఇవ్వటం అనేది చాలా గొప్ప పని. నేను మొన్న మరీరానా ఇంటి గారి దగ్గరికి అన్నప్రసన్న కార్యక్రమం వెళ్ళా. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అరుణక్క కనపడిద్ది. ఆమె నేను వెళ్ళిన టైంలో వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్తూ ఉంటారు. అయ్యా అమ్మ ప్రార్థన చేయించుకోవాలి, కానుక ఇవ్వాలంటుంది, అమ్మ ప్రార్థన చేయించుకోవాలి అంటుందంటే, మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేనేమో పనిలో ఉంటున్నా కదా, వస్తాలే. ఆమె 3 నెలల నుంచి అంటుందండి ఆ మాట. వెళ్ళినప్పుడల్లా నాకు ప్రార్థన కూడా అక్కడ వాళ్ళ ఇంటి పక్కనే పెడుతున్నాం. ఇప్పుడు అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానికి లేదా అడావిడికి వెళ్తున్నా, ఇక్కడ ప్రార్థన ఉంటుంది, అడావిడికి వస్తాం. సరే మొన్న వెళ్ళినప్పుడు అంటే అక్కడ ప్రార్థన చేసి వస్తాలే, ఎప్పుడు వచ్చినా అక్కయ్య మాట అంటుందని వెళ్ళాం. నేను అనుకున్నాను మామూలుగా పింఛన్ వస్తుంది కదా, ఏ 300 ఏ 500 ఏదో ఆవిడ ఇవ్వాలనుకుంటుందేమోలే. సరే ప్రార్థన అడుగుతున్నారు, మనం చేయాలి కదా. నేను వెళ్ళిన తర్వాత అదిగో అక్క అంది, ఇదిగో పాస్టర్ గారు అట్లా ప్రార్థన చేయటం వచ్చాడు, నువ్వు పోయి డబ్బులు తీసురా అంటే మాట్లాడుతున్నా పెద్ద ఆవిడ నాతో. నువ్వు మాటలు కాదు మర్చిపోతావు, నువ్వు మళ్ళీ ఆయన అక్కడ ప్రార్థనకి వెళ్ళా, నువ్వు వెళ్ళి డబ్బులు డబ్బులు ఇస్తాను గది లోపలికి వెళ్ళి వచ్చిందండి. ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యము, 3,000 రూపాయల ముసలావిడ ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె హల్లెలూయా. ఆవిడ మీటింగులకి ఇవ్వాలనుకుందంట 3,000. అయితే మీటింగుల సమయంలో నేను ఇవ్వలేకపోయానయ్యా, తర్వాత డబ్బులు అందిని ఇదిగో ఇవ్వాలనుకున్నాను అని ఇస్తే నా సంతోషం. ఆ రోజు నా పరిస్థితి ఎలాగుందంటే, కొంత ఫైనాన్షియల్గా కరెంటు బిల్లు 3,150 రూపాయలు, 3,050 రూపాయలు కట్టాలి. అసలు సతమతం అవుతా ఉన్నా. ఎందుకంటే కొన్ని ఆ ఇమీడియట్ ఖర్చులు అయిపోయినాయి, కొన్ని అందాల్సిన చేతికి అందలేదు. లేక కాదులే, ఉన్నవి అవి వేరువేరుగా ఉన్నవి, అవి అందాల్సినవి అందలేదు. పరిస్థితి ఆ రీతి గుండి అక్కడికి వెళ్ళాను. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు అదొక ఎయిమ్ అనమాట. నాన్న ఎప్పుడు కూడా ఒక్క నెల కూడా కరెంటు బిల్లు ఆపలేదు. నేను కూడా ఎంత కష్టమైనా ఒక్క నెల కూడా ఆపకూడదు, పెనాల్టీ పడేదాకా తెచ్చుకోకూడదని నాకు ఆలోచన. కొన్ని కారణాల వల్ల కొంత డిలే అయిపోయింది నాకు. అనుకుంటా ఎలాగ ఆ తర్వాత కట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళైతే పాపం వెలంగినికి ఇచ్చా. ఎలాగైతే నేను దేవుని కృపను బట్టి మొన్నే ఫినిష్ చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె హల్లెలూయా. అంటే ఆవిడకి ఏం అవసరం? వారం మన మందిరానికి వస్తుందా? వారం నేను ఆవిడ ఇంటికి వెళ్తున్నానా? లేదు. ఒక్కోసారి అయితే పలకరిని కూడా, ఎందుకంటే అడావిడిగా వచ్చేస్తాను, పని ఉంది వెళ్తున్నప్పుడు కాదు, నేను ఇసుకుని వచ్చేస్తాను. అయినా సరే పెద్ద ఆవిడ దేవుని సేవకుడికి ఇస్తే ఆవిడ అంద, నువ్వు దేనికైనా ఉపయోగించుకోయా అంద, నువ్వు దేనికైనా ఉపయోగించుకో, దేవుని పనికి నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు వరకు ఇచ్చింది ఆ పెద్ద ఆవిడ అంటే, దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడయ్యా. ఇదిగో ఈరోజు నాకు కలిగి ఉందంతా ఆయన ఇచ్చింది. ఆ చిన్న రిక్వెస్ట్ చెప్పింది, అది కూడా నెరవేరితే అందులో ఫస్ట్ 5,000 తీసి నేను నీకే ఇచ్చి ప్రార్థన చేసుకుంటాను. కాబట్టి ఎందుకు ఆ తీర్మానాలు, ఎందుకు ఆ మాటలంటే, దేవునికి ఇస్తే దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. కాబట్టి 5వదిగా దేవునికి ఇస్తే మనము ఆశీర్వదించబడతాము. చివరిగా మరొక మాట చదివేసి నేను ముగించేస్తాను. చివరిగా మరొకటి ఏంటంటే, ఇంకా మనం ఆశీర్వదించబడాలి. ఎలాగంటే, దేవునిని అడిగితే మనము ఆశీర్వదించబడతామంట. అడగాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుకుందాం చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమని అట్ట చదివేసావు చూడకుండా? అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె హల్లెలూయా. 6వదిగా అడగాలి అంట. ఏం చేయాలి? అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని మనమే అంటాము. దేవుని విషయం వచ్చేసరికి, అయ్యా నా పరిస్థితి దేవునికి తెలియదా? ఏమి సెటైర్లండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి నా కుటుంబం ఎలాగుంది తెలియదా అంటాం. పైకి మళ్ళీ ఏమంటాం? అడగంది అమ్మాయినా అమ్మం పెట్టదంటాము. దేవుని విషయానికి వచ్చేసరికి దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. నువ్వు అడిగితే ఇద్దామని దాచిపెట్టాడు దాన్ని, అంతే. నువ్వు అడిగితే ఇద్దామని దేవుడు దాన్ని దాచిపెట్టాడు. అడగాలి. అయ్యా నాకు ఇల్లు కావాలి,
నాకు వివాహం కావాలి, గర్భఫలం కావాలి, ఉద్యోగం కావాలి, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ప్రమోషన్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఏదైతే లోటుగా ఉందో దాన్ని అడిగి పొందుకోవాలి. హన్న అడిగిందా, ఆయన ఇచ్చాడా? మనోహ అడిగిందా, ఆయన ఇచ్చాడా? బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ అడిగి పొందుకున్నటువంటి వారే. అడగా పెట్టకుండా దేవునికి తెలుసు కదా ఇస్తాడులే అంటే అది పొరపాటు. అడగాలి. ఎప్పటి వరకు అంటే పొందుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలట? అడగాలి. చదవని అవసరమే కానీ మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఫస్ట్ క్రోనికల్ చాప్టర్ 4 verses 9 to 10 9-10 అంటాడు, ఎబ్బేసు దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఏ కీడు నా మీదకి రాకుండా, ఏ నష్టము నన్ను వాటిల్లకుండా, నన్ను నా కుటుంబాన్ని దీవించు, నా సరిహద్దు విశాలపరచు, నన్ను విస్తరింపజేయి. దేవుడు అతడు అడిగినది అతనికి దయచేసినని అక్కడ వ్రాయబడింది. ఎబ్బేసు దేవునికి ఇష్టడైన వాడు కదా, దేవునికి తెలిసిన వ్యక్తి కదా, దేవునికి సహచరుడు కదా, అయినా ఎందుకు అడిగాడు? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. అడగాలండి. మరి అడిగితేనే మనము ఆశీర్వదించబడతాం. యాకోబు 32:26 కూడా యాకోబు దేవుణ్ణి అడుగుతాడు, ఏమని? అయ్యా నన్ను ఆశీర్వదించు. యాకోబు అంతటా వాడే దేవుణ్ణి అడిగితే మనకేమైంది? ఎబ్బేడు అంతటా దేవుణ్ణి అడిగితే మనం ఎందుకు అడగట్లేదు? మనం అడగాలి. ఏది కావాలో అది అడగాలి. అడిగితే తప్పక ప్రభువు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మీ పిల్లలు రొట్టెలు అడిగితే మీరు రాళ్ళు ఇస్తారయ్యా? మీ పరలోకపు తండ్రి మీకంటే గొప్పోడు, అడుగు ఊహించు వాటికంటే కూడా ఆయన ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఆశీర్వాదపు రహస్యాలలో 6వ రహస్యం ఏమిటంటే అడిగితే మనకు ఆశీర్వాదము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు కదా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏది మొదలుకొనంటే, ఇదిగో నీతిమంతులుగా ఉన్నది మొదలుకొని, నమ్మకముగా ఉన్నది మొదలుకొని, కనికరము కలిగి ఉన్నది మొదలుకొని, దేవుని మాట ఆలకిస్తున్న మొదలుకొని, దేవుని సేవకిచ్చినది మొదలుకొని, దేవుని అడిగినది మొదలుకొని దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మరి నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునయ్యా నా కుటుంబంలో ఈ ఆశీర్వాదం కావాలి, ఈ 2024 నూతన నెలలోకి వచ్చినటువంటి నా జీవితంలో ఈ ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నాకు కావాలి అన్నవారు పైకి లేచి నిలబడండి. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. నా కుటుంబంలో నాకు ఈ ఆశీర్వాదం కావాలి అన్నటువంటి వారు పైకి లేచి నిలబడండి. మనమందరం కూడాను ఇదిగో ప్రార్థనలో ఏకీవించడం ద్వారా ప్రభువుని అడిగి ముందుకు కొనసాగుదాం. అవును తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడు అయినటువంటి దేవడా నీకు వందనాలు వందనాలు వందనాలు. గ్యాలరీ ఓపెన్. పరిశుద్ధుడు అయిన వాడా నీకు స్తోత్రములు స్తోత్రములు. కృప కలిగిన దేవా నీకు వందనములు తండ్రి. స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆయన అన్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇదిగో దేవునికి ఇస్తే నీకు ఆశీర్వదిస్తాను. దేవుని మాట ఆలకిస్తే, దేవుని మాట ఆలకిస్తే, పేదల మీద కనికరాన్ని చూపిస్తే ప్రతి ఒక్కరు కూడా అవునయ్యా నాకు ఆశీర్వాదం కావాలి ప్రభు, అయ్యా నా జీవితంలో ఆశీర్వాదం కావాలి ప్రభు. స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా నీ నామానికి వందనాలు తండ్రి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలమ్మ. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మరొక నెల ఇచ్చాడు. నీకు ఆశీర్వాదం కావాలా, నీ బిడ్డల విషయంలో కావాలా, నీ కుటుంబ విషయంలో కావాలా, ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడుగుదాం. కొద్ది నిమిషాలు ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. కృప కలిగిన దేవా